పాపం అతనికి ఎలా ఉందో ఏంటో. ఈ కాలేజీ గొడవల్లో పడి అతని సంగతే మర్చిపోయాను. హలో, అతనికి ఎలా ఉంది సిస్టర్? నేనే మీకు కాల్ చేద్దామనుకున్నానండి. ఈలోపు మీరే కాల్ చేశారు. అతనిలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కనిపించట్లేదు. ఇప్పుడే డాక్టర్ గారు వచ్చారు. పేషెంట్కి వెంటిలేటర్ సహాయం అందించడం మంచిదన్నారు. ఐసీయూలో ఉంచి బ్రెయిన్ ఫంక్షన్ని మానిటర్ చేస్తూ ఉండాలని చెప్పారు. అతను కదిలే స్థితిలో లేడు కాబట్టి కీళ్లు గట్టిపడకుండా ఫిజియోథెరపీ కూడా చేస్తూ ఉండాలని చెప్పారు. ఇవన్నీ చేయాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. డాక్టర్ గారు ఈ విషయం మీతో చెప్పమని చెప్పారు. మనీ అరేంజ్ చేసుకుంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అన్నారు. ఏ విషయమో మీరు చెప్తే డాక్టర్ గారికి నేను చెప్తాను. అలాగే సిస్టర్, నానిప్పుడే పెద్దయ్య గారితో మాట్లాడి ఏ విషయం మీకు చెప్తాను. ఉంటాను సిస్టర్. సరే మేడం. ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో, నీతో అక్కడ వరకు నిలిచేదెవరో. అతని ట్రీట్మెంట్కి అవసరమైతే పెద్దయ్య గారు చూసుకుంటానని చెప్పారు. ఇప్పుడు పెద్దయ్య గారు తప్ప వేరే దారి కూడా లేదు. వెంటనే ఈ విషయం పెద్దయ్యకి చెప్పాలి. తమ్ముడు వస్తున్నానయ్య. బాయ్. బాయ్ అండి. చిన్నత్తయ్య గారు. ఏంటి లక్ష్మి? పెద్దయ్య గారు ఎక్కడున్నారు? ఏమో లక్ష్మి, ఉదయం నుంచి కనిపించట్లేదు. పెద్దత్తయ్య గారు, పెద్దయ్య గారిని ఎక్కడైనా చూసారా? బయటికి వెళ్ళారు. సాయంత్రం ఏదో గుడ్ న్యూస్ చెప్తారంట. పద సుకన్య. పెద్దయ్య గారు ఎక్కడికి వెళ్ళారబ్బా? ఏమైంది? నాన్నగారి గురించి తెగ వెతికేస్తున్నావు? ఏట్లేదమ్మగారు, ఒక అతన్ని సీక్రెట్ ప్లేస్లో ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను కదా. అవును, అతనికి ఏమైనా అయిందా? లేదమ్మగారు, డాక్టర్ అతనికి ట్రీట్మెంట్ చేయాలంటున్నారు. ఇప్పుడు ట్రీట్మెంట్స్ అయితే అతను కోమాలో నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు. దానికి వచ్చి డబ్బు ఖర్చు అవుతుందని చెప్పారు. అందుకే పెద్దయ్య గారిని అడుగుదామని. నాన్నగారు ఇంట్లో లేరు. నాన్నగారు వచ్చాక నేను మాట్లాడతాను. ఆ ట్రీట్మెంట్కి అవసరమైన మనీ కూడా నేను డాక్టర్కి అందజేస్తాను. ఆ డాక్టర్ ఎక్కడుంటారో చెప్పు. అతన్ని ఎక్కడుంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నారో చెప్పు. నేనే స్వయంగా వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకుని వాళ్ళకేం కావాలో నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అమ్మగారు. నానే పని చేసినా విరుసుగు పడిపోయే మీరు నేను చేసిన పనికి మొదటిసారి సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చారు. ఇది సపోర్ట్ కాదే లక్ష్మి. అతని జాడ తెలుసుకోవడానికి నేను ఆడుతున్న నాటకం అంతే. కానీ మీకెందుకు అమ్మగారు అంత శ్రమ? అతని సంగతి నాన్న చూసుకుంటాను కదా. ప్రస్తుతానికి అతను సీక్రెట్గా ఉండడమే అతని ప్రాణానికి మంచిదమ్మగారు.